బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 1 ఎకరం 2.5 లక్షలు. ఎక్కడో మారుమూల కుగ్రామంలో కాదు, హైదరాబాద్ శివార్లలో. నమ్మలేని నిజమిది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్కు సలహాదారుగా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ కొన్న రేటు ఇది. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఎకరం 2.5 లక్షలకు తన భార్య పేరు మీద ఏకంగా 25 ఎకరాలను 19 గుంటలను భూమిని కొన్నారాయన. కేసీఆర్ జమానాలో భూముల రేట్లు పెరిగిపోయాయని, ఇక్కడ ఎకరం అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాలు కొనవచ్చని నాటి ముఖ్యమంత్రి హోదాలో మంత్రి కేటీఆర్ పదే పదే చెప్పేవారు. ధరలు పెరగడం అంటే ఇదేనా? అసలు యాచారం చుట్టుపక్కల ఎకరం 2.5 లక్షలు పెట్టి కొన్నట్లు సోమేష్ కుమార్కి చెందిన డాక్యుమెంట్లో స్పష్టంగా కనిపిస్తోంది. 2018లో జరిగిన కొనుగోళ్లివి. ఆ సమయంలో ఎకరం 20 లక్షల రూపాయల పైనే ఉండేదని రియల్టర్లు చెబుతున్నారు. మరి 2 లక్షల రూపాయలకు ఎవరైనా అమ్ముతారా? సంవత్సరంలో పి శేషకుమారి నుంచి 10 ఎకరాలు, నామని వేణుగోపాల్ నుంచి 8 ఎకరాలు, ఎల్లా వరలక్ష్మి నుంచి 7 ఎకరాల 19 గుంటలు సోమేష్ భార్య పేరు మీద కొనుగోలు చేశారు. మొత్తం 25 ఎకరాల 19 గుంటల భూమి కొన్నారు. అందరికీ ఎకరం 20 లక్షల రూపాయలపైనే పలికిన సోమేష్కు మాత్రం డెడ్ చీప్గా 2 లక్షలకే ఎలా దొరికింది? ఒకటి బ్లాక్ మనీతోనైనా కొని ఉండాలి, లేదంటే బెదిరించైనా ఉండాలి అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయి ఉండి ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు డాక్యుమెంట్లలో రేటు తక్కువ చూపించడం సిగ్గుచేటు అని అంటున్నారు. లేదంటే ప్రభుత్వానికి చూపని ఆదాయం నుంచి మిగతా మొత్తాన్ని సర్దుబాటు చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి డాక్యుమెంట్లతో సహా దొరికిపోయారు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. ఇప్పుడు ఆయన్ని నెత్తిన పెట్టుకున్న కేసీఆర్ ఏం చెప్తారు? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సురేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? చాలా ఆసక్తికరమైనటువంటి అప్డేట్గా కనిపిస్తోంది. సో కారు చౌకగా ఎలా కొనగలిగారు, ఎలా అమ్మగలిగారు, ఇవన్నీ ఎట్లా జరిగాయి? ఖచ్చితంగా అక్కడ రియల్టర్లు చెప్పే ధర ప్రకారం 2018లో 20 లక్షల పైనే ఉంది, కానీ 20 లక్షలు యావరేజ్గా చెప్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ సోమేష్ కుమార్ 2.5 లక్షలకు ఎకరం కొన్నట్టు డాక్యుమెంట్లో చూపించాడు. మరి గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాల్సి ఉండే, ఈయన ఎంత కట్టిండు, మార్కెట్ వాల్యూ తెలంగాణ వచ్చిన తర్వాత విపరీతంగా లక్షల్లో రేట్లు పెరిగిపోయాయని చెప్పేసి 2015 నుంచే ప్రచారం చేసుకుంటా బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం కూడా 50 లక్షలు, 60 లక్షలు, 80 లక్షలు ధర పలికింది. హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్కి రెక్కలు తెచ్చాము మేము అని చెప్పేసి కూడా ప్రచారం చేసుకున్నారు. భూములు అమ్ముకుంటే జీవితాలు సెట్ అయిపోయే విధంగా తెలంగాణలో రేట్లు పెరిగాయి అని చెప్పేసి కూడా ప్రచారం చేశారు. కానీ 2018లో సోమేష్ కుమార్కి 2.5 లక్షలకి ఎకరం ఎలా వచ్చింది అంటే ఏమైనా మేనేజ్ చేసిర్రా, స్టాంప్ డ్యూటీ కట్టడంలో ఎగ్గొట్టారా, అసలు ఎందుకు ఇంత తక్కువగా రేటుకి నాకు భూమి వచ్చింది అనేది కూడా విచారణ జరపాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మొత్తం భూమినే 50 లక్షలకు కొనుగోలు చేసినట్టు డాక్యుమెంట్లో చూపించారు. కానీ అది దాదాపు 10 కోట్ల పైన మార్కెట్ వాల్యూ ఉంటుంది. ఆ డబ్బులన్నీ మరి బ్లాక్ మనీ రూపంలో కట్టాడా, బ్యాంక్ రూపంలో కట్టినట్టయితే 50 లక్షల రూపాయలకు సంబంధించే చూపిస్తున్నారు. కానీ దాని వాల్యూ అంతా కూడా ఎక్కువగా ఉంది. సోమేష్ కుమార్కి ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇది కోనిచ్చిందనే దానిపైన కూడా ఇప్పించిందనే దానిపైన అంతా కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు. దీనికి సంబంధించి ల్యాండ్కి సంబంధించిన వాళ్ళ భార్య పేరు మీదనే ఉంది కాబట్టి ఈ ఒక్క ల్యాండ్ మాత్రమే బయటపడింది. కానీ బినామీగా ఇంకా చాలా ల్యాండ్స్ కూడబెట్టాడు సోమేష్ కుమార్ అని చెప్పేసి కూడా సోషలిస్టుకు సంబంధించిన నరసింహ చెప్తున్నాడు. ఆయనకు సంబంధించిన మరిన్ని ఆధారాలు కూడా బయటికి తీసుకొస్తాను. తెలంగాణ సంపదనంతా దోచుకెళ్ళి బీహార్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు కూడా నిర్మించుకున్నట్టు మాకు సమాచారం ఉందని చెప్తున్నారు. వాటి పనిలో బయటికి తీయడానికి చూస్తున్నాం. ఈయన చాలా కీలకంగా, ఎందుకంటే కేసీఆర్ షాడోగా ఆయన పనిచేశాడు.
ఏపీకి ట్రాన్స్ఫర్ అయినప్పటికి కూడా మళ్ళీ తెలంగాణకే తీసుకొచ్చి ఇక్కడే కీలకమైన పదవుల్లో గత ప్రభుత్వం కొనసాగించింది. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మళ్ళీ సలహాదారుడిగా బీహార్కి చెందిన సోమేష్ కుమార్నే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ దీనికి సంబంధించిన జిహెచ్ఎంసీ కమిషనర్గా చేశాడు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి చాలా కీలకమైన పదవుల్లో ఐఏఎస్ ఆఫీసర్గా అయినా పనిచేయడం జరిగింది. ఈయనకు సంబంధించిన బినామీలు కూడా చాలామంది ఉన్నారు. వారి పైన కూడా విచారణ జరపాలి. ముఖ్యంగా నార్సింగ్కి సంబంధించి ఒక పెద్ద రియల్ ఎస్టేట్కి సంబంధించిన వ్యాపారి ఈయనకి బినామీగా ఉన్నాడు. ఈయనకు సంబంధించి అక్కడ ఎవరైతే సోమేష్ కుమార్ భార్యకు సంబంధించి ల్యాండ్ కొనుగోలు చేశారో వాళ్ళే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించి మరో 123 ఎకరాల రియల్ ఎస్టేట్ పేరు మీద ఒక ల్యాండ్ కొనుగోలు చేశారు. ఆ ల్యాండ్కి సోమేష్ కుమార్కి ఏం సంబంధమో అది కూడా విచారణ జరిపించి బయటికి తీయాలి. ఈ రియల్ ఎస్టేట్ సురేష్, ఒక విషయం చెప్పండి. సరే, ఆరోపణలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఈ కొనుగోలు చేసినటువంటి 19 ఎకరాలు 20 ఎకరాల రమారమిగా ఉన్నటువంటి ఈ విషయానికి మనం పరిమితమై మాట్లాడుకున్నట్లయితే తక్కువ చూపించడం ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే ఎగ్గొట్టడానికా, బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికా, లేకపోతే అధికార యంత్రాంగం యొక్క వాటి యొక్క దీన్ని దుర్వినియోగం చేసుకున్నారని భావించవచ్చా? ఖచ్చితంగా అక్కడ రేట్ ఎంత ఉంటుందో ఆ డబ్బులన్నీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ ద్వారా డీడీ ద్వారా చెల్లించి రియల్ ఎస్టేట్లో భూములు కొనాలి. కానీ ఇక్కడ మార్కెట్ వాల్యూ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ వాల్యూ ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూని మాత్రమే ఇక్కడ చూపించారు. మార్కెట్ వాల్యూని అంతా కూడా బ్లాక్ మనీలోనే డబ్బులు చెల్లించిందిగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కోట్ల రూపాయలకు డబ్బులు చెల్లించాల్సి వస్తే వాటికి ట్యాక్స్ కట్టి ఉన్న డబ్బులు మాత్రమే బ్యాంక్ ద్వారా డీడీలు కట్టాలి. కానీ ఇక్కడ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాకుండా మొత్తం బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్ అనేది తేలిపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఖచ్చితంగా మార్కెట్ వాల్యూకి గవర్నమెంట్ వాల్యూకి తేడా ఉంటుంది. కానీ ఆయన ఎంత పెట్టి కొన్నాడు అనేది నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీస్గా తెలంగాణకి చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు కాబట్టి ఎన్ని డబ్బులు చెల్లించాడు అనేది నిజాయితీగా స్టాంప్ డ్యూటీ కట్టుంటే ఇదంతా తెలిసిపోయేది బయటికి. కానీ అలా కాకుండా గవర్నమెంట్కి సంబంధించిన స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టి బ్లాక్ మనీకి సంబంధించి లావాదేవీలు జరిపినట్టే స్పష్టంగా కనబడుతున్నాయి. దీనికి పైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. కానీ గత ప్రభుత్వము 2018 తర్వాత కూడా హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయలకి ల్యాండ్లు సేల్ అవుతున్నాయి. అంతగా అభివృద్ధి చెందింది. రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. కోట్ల రూపాయలు పెడితే తప్ప ల్యాండ్ దొరకని పరిస్థితి తెలంగాణలో సృష్టించామని చెప్పారు. కానీ సోమేష్ కుమార్కి 2.5 లక్షలకే ఎకరం ఎలా దొరికింది? ఆయనకు అమ్మింది ఎవరు? ఏ రైతులకి ఎన్ని డబ్బులు ఇచ్చాడు? ఇదంతా కూడా విచారణ జరిపించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు అక్కడ 20 నుంచి 30 లక్షలు 2018లో ఉంటున్నారు. ప్రస్తుతం అయితే 50 నుంచి 60 లక్షలకి ఎకరం ఉందని చెప్తున్నారు. అది కూడా హైదరాబాద్కి 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో యాచారం ఉంటుంది. అది కూడా హెచ్ఎండిఏ పరిధి కూడా ఆ జోన్లోనే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి రేట్లో గోల్మాల్ జరిగిందనేది పక్కా తేలిపోయింది. ఆయన స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ వాల్యూకి సంబంధించి తక్కువ చేసి కట్టినట్టుగా కనబడుతుంది. దాదాపు అక్కడ రైతులు కానీ రియల్ ఎస్టేట్కు సంబంధించిన వ్యాపారులు కానీ 20 నుంచి 30 లక్షల ల్యాండ్ని సోమేష్ కుమార్కి 2.5 లక్షలకే ఎవరు అమ్మారు? ఒకవేళ అలాంటి ల్యాండ్ ఉంటే మేము కూడా కొంటాము, మాకు కూడా చెప్పండి మరి గోల్మాల్ ఏంటని చెప్పేసి కూడా అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులు కూడా చెప్తున్నారు. దాదాపు 20 లక్షల పైపడే విలువ చేసే భూమిని 2.5 లక్షలకే ఎలా చూపిస్తాడు? ఈయన చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న సోమేష్ కుమార్ ఇలాంటి మోసాలకు ఎట్లా పాల్పడతాడని చెప్పేసి పరిస్థితుల్లో నెక్స్ట్ తదుపరి విచారణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఒకవేళ కానీ ప్రూవ్ అయితే చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి మరి? ఖచ్చితంగా ఈయన ల్యాండ్ కొనుగోలు చేసినప్పుడు సమయంలో ఎన్ని డబ్బులు చెల్లించాడనేది ఆయననే చెప్పాలి. మార్కెట్ వాల్యూ ప్రకారం డబ్బులు చెల్లిస్తే ఏ రూపంలో చెల్లించాడు? బ్లాక్ మనీ రూపంలో చెల్లించాడా? ఒకవేళ మొత్తం డబ్బులు ఆయన ఆఫీసర్గా వచ్చిన జీతంతోనే ఈ ల్యాండ్ కొనుగోలు చేశాడా? లేదంటే దీనికి సంబంధించి ఎక్కడైనా లోన్ తీసుకున్నాడా? ఇవన్నీ కూడా చెప్పాల్సిన పరిస్థితి సోమేష్ కుమార్ పైన ఉంది. ఎందుకంటే ఆయన ఉన్నతమైన పదవిలో అనుభవించాడు అప్పుడు తెలంగాణ గత ప్రభుత్వంలో. దానికి సంబంధించి స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాడు, ఎంత వాల్యూ ఉంది, మార్కెట్ వాల్యుయేషన్ ఎంత చేపించాడు, ఇవన్నీ కూడా తేలాల్సిన అవసరం ఉంది. స్టాంప్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన స్టాంప్ డ్యూటీ కూడా ఏమైనా ఎగ్గొట్టాడు అనే దానిపైన కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. దీనిపైన పూర్తి దర్యాప్తు చేసి దీనికి సంబంధించిన ఆస్తులపైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా సోషలిస్ట్ నరసింహారెడ్డి కూడా పదే డిమాండ్ చేస్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ సురేష్ అప్డేట్స్ అందించినందుకు.